నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా విజయశాంతి కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ సినిమాను ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేయగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ తో పాటు సునీల్ బల్సు, అశోక్ వర్ధన్ ముప్ప సంయుక్తంగా నిర్మించారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు విజయశాంతి కళ్యాణ్ రామ్ ఎమోషనల్ బాండింగ్ ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్ స్క్రీన్ కూడా హైలైట్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. సినిమా కథ ఏంటంటే, అర్జున్ అంటే కళ్యాణ్ రామ్ విశాఖపట్నంలో ఒక గ్యాంగ్స్టర్. మాజీ ఐపీఎస్ అధికారి వైజయంతి అంటే విజయశాంతి కుమారుడైన అర్జున్ విశాఖపట్నంలో అందరినీ శాసించే గ్యాంగ్స్టర్ గా చక్రం తిప్పుతూ ఉంటాడు. తల్లిపై ఎంతో ప్రేమ ఉన్న అర్జున్ ఆమెను కలిసేందుకు తహతహలాడుతూ ఉంటాడు. కానీ ఆమె అతనిపై ఒక రకమైన అసహ్యంతో దూరంగా ఉంటుంది. అయితే అసలు ఐపీఎస్ అవ్వాల్సిన అర్జున్ ఎందుకు గ్యాంగ్స్టర్ గా మారాడు? ఎందుకు అర్జున్ వైజయంతి దూరమయ్యారు? అసలు అర్జున్ చివరికి తన తల్లిని కలిశాడా? చివరికి ఏమైంది అనే విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ పై చూడాల్సిందే. మూవీ ఎలా ఉందంటే, ముందు నుంచి ప్రచారం జరుగుతున్న విధంగానే ఇది ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్. కళ్యాణ్ రామ్ మాస్ ఇమేజ్ ను పెంచే ప్రయత్నంగా దీన్ని చెప్పుకోవచ్చు. నిజానికి ఇలాంటి కథలు మనం గతంలో చూసాం. నిజాయితీ గల పోలీస్ అధికారి లేదా ప్రభుత్వ అధికారుల కుమారులు గ్యాంగ్స్టర్స్ గా మారి వారికి ఎదురు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ముందు నుంచి చివరి వరకు వారిని ద్వేషించే తల్లిదండ్రులు చివరిలో తమ కొడుకు గొప్పతనం తెలుసుకొని సపోర్ట్ చేస్తారు. ఇలాంటి లైన్ తో గతంలో చాలా సినిమాలు చూసాం. అదే లైన్ లో ఈ సినిమాను కూడా మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే కళ్యాణ్ రామ్ మాస్ ఇమేజ్ ను మరింత పటిష్టం చేసేలా ఈ సినిమా కథను రాసుకున్నారు దర్శకుడు. వైజయంతి లాంటి ఒక పవర్ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ కుమారుడు జనం కోసం డాన్ గా మారాల్సిన పరిస్థితిలో తన సొంత తల్లికి ఎదురు వెళ్లాల్సి వస్తోంది. అలా వెళ్లిన క్రమంలో ఎలాంటి పరిస్థితులకు లోనయ్యాడు అనే అంశాన్ని ఆసక్తికరంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. అయితే సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత కథను అక్కడక్కడే తిప్పుతూ సాగదీసిన ఫీలింగ్ కలుగుతోంది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ టెంప్లెట్ లో కథను నడిపించడం సినిమాకు కొంత ప్లస్, మరికొంత మైనస్ కూడా అయ్యే అవకాశాలు లేకపోలేదు. కాకపోతే షాక్ ఫ్యాక్టర్ ను దృష్టిలో పెట్టుకొని కథ రాసుకున్నారేమో అనే ఫీలింగ్ కూడా కలుగుతోంది. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ సినిమాలో హీరోగా కళ్యాణ్ రామ్ నట విశ్వరూపాన్ని చూపించాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లలో అయితే కళ్ళు చెదిరేలా పర్ఫామ్ చేశాడు. ఇక డైలాగ్ డెలివరీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిందే. అతని తర్వాత అంతటి పవర్ఫుల్ పాత్రలో కనిపించింది విజయశాంతి. ఆమె కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కొన్ని ఫైట్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి. ఇక పృథ్వీ, బబ్లు, శ్రీకాంత్ వంటి వారు తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. శ్రీకాంత్ మళ్ళీ నెగటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఈ సినిమాలో కథలో లోపాలతో పాటు టెక్నికల్ గా చాలా సమస్యలు కనిపించాయి. మ్యూజిక్ ఈ సినిమాకు మైనస్. కథ, స్క్రీన్ ప్లే, ఇతర క్యారెక్టర్లను మరింత బలంగా రాసుకోవాల్సిన అవసరం ఉందనే ఫీలింగ్ కలుగుతోంది. ఓవరాల్ గా చెప్పాలంటే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా పక్కా మాస్ కమర్షియల్ మూవీ. నందమూరి అభిమానులకు మంచి కిక్కిచ్చే సన్నివేశాలున్నాయి. కథ, స్క్రీన్ ప్లే పాత తరహా ఎలిమెంట్స్ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఎమోషన్స్, సెంటిమెంట్ కు స్కోప్ ఉన్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నం చేయలేదనిపిస్తోంది. క్లైమాక్స్ లో వచ్చి భావోద్వేగమైన ట్విస్ట్ తప్ప అంతగా ఏమీ కొత్తగా అనిపించవు. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఈ వారం హీరోయిజం, ఎలివేషన్స్ తో కూడిన సినిమా చూడాలంటే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీని చూడొచ్చు. రేటింగ్ విషయానికి వస్తే ఈ మూవీకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.75 out of 5.